హియర్ డేజీ ఉన్నారు సార్ మీరున్నారు మరి మీ ఇంకొక ఎవరిని వేసాం అక్కడ దాని ఎంక్వైరీకి వినీత్ సార్ సార్ వినీత్ రాలేదు ఎక్కడికి ఈజ్ ఆన్ లీవ్ ఓకే దెన్ వాట్ ఈస్ ది యాక్షన్ యు ఆర్ టేకింగ్ ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఇక్కడికి వచ్చినప్పుడు రీసైక్లింగ్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రీసైక్లింగ్ 5 సంవత్సరాలుగా ఈ పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ రావడం వేరియస్ మెథడ్స్లో మళ్ళీ స్మగ్లింగ్ దారితీసే పరిస్థితి వచ్చింది. మొన్న ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈవెన్ పోర్ట్ దగ్గరికి డిప్యూటీ సీఎం వెళ్ళడం అవన్నీ కూడా జరిగాయి. అంత మునిపే నేను మనోహర్ గారికి మినిస్టర్ గారికి ఎప్పటి నుంచి చెప్తున్నాం, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాం, విజిలెన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అన్నట్టు పీడిఎస్ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్టే కాకుండా దీన్ని పీడిఎస్ కూడా తీసుకొచ్చాం. బిఎన్ఎస్ కింద 311 సెక్షన్ కూడా పెట్టమని చెప్తున్నాం సార్. మొన్న తీసుకొచ్చిన యాక్ట్ అది పీడీ యాక్ట్ కూడా పెట్టాం కదా, ఇట్లా అది కూడా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం కదా సార్. పీడీ యాక్ట్ ఇంకా కన్సల్ట్ అవ్వాలి, అది కూడా ఉంది కదా. పీడీ యాక్ట్ కూడా అప్లికబుల్, కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక స్ట్రాంగ్ మెసేజ్ త్రూ అవుట్ ది స్టేట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలామంది ఇన్వాల్వ్ అయిపోయారు ఇందులో, అంటే ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక మెస్అప్ చేశారు, ఒక క్రైసిస్ క్రియేట్ చేశారు అందరినీ. దీన్ని క్లీనప్ చేయాలి. క్లీనప్ చేయాలంటే ఫర్మ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీ కెన్ యూజ్ ఇట్, బట్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు ఒక పోర్ట్ పోతే ఇంకొక పోర్టుకి వెళ్తున్నారు, అక్కడి నుంచి అవుట్ సైడ్ పోర్టులకు వెళ్తున్నారు. మాఫియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారు, డీప్ రూటెడ్. దీన్ని ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో సిబిసిఐడి అండ్ విజిలెన్స్ ఆల్సో దే హ్యావ్ డన్ సమ్ హోంవర్క్. దే విల్ కంటిన్యూ టు do the same work. They will pass on that information to CBCID. Collectors has to act very firmly, and SPs. SPs are also here. SPs collectors responsibility. ఇదేమైందంటే ఎక్కడికక్కడ అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి, బ్రైబ్ చేసి, అందరినీ కూడా కరప్ట్ చేసి, సిస్టమ్ని కరప్ట్ చేశారు టోటల్గా. ఐ వాంట్ టు బి వెరీ ఫర్మ్ ఆన్ దట్. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ యాజ్ ఆన్ టుడే? హౌ యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్? సార్ చిన్న సబ్మిషన్ సార్, పీడీ యాక్ట్ మనకి ఇంకా గవర్నర్ గారి అసెంట్ రాలేదు సార్. అది ఇచ్చేసారు అనుకుంటా, రాలేదు సార్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోవాల్సిన అవసరం లేదు కదా. పీడీ యాక్ట్ గో టు ప్రెసిడెంట్ ఫర్ ది ఓన్లీ మనం పంపించాం సార్. ఇప్పుడు గవర్నర్ అయినాక వెళ్ళిందా? గవర్నర్ అయినాక మనం అక్కడికి పంపాలి, ప్రెసిడెంట్కి పంపాలి. గవర్నర్ అయ్యి వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చేసిందా? దెన్ సెండ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్గా. సార్ ఆల్రెడీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించాం సార్, అక్కడి నుంచి వెళ్తాయి సార్. నో యూ ఇన్ఫార్మ్ అండ్ ఫాలో ఇట్ అప్. చిన్న రిక్వెస్ట్ సార్, టిల్ దెన్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనం విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నో అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. బీ క్లియర్, ఎట్టి పరిస్థితుల్లో ఇట్ హ్యాస్ టు బి కంట్రోల్డ్. మెసేజ్ హ్యాస్ టు గో టు వెరీ లౌడ్లీ. ఎవ్రీబడి షుడ్ సెట్ రైట్. ఇప్పుడు ఇక్కడ జోవార్ కూడా మనం ఇస్తున్నాం, రాగి, జోవార్, ఇవన్నీ కూడా మిల్లెట్స్. హౌ ఫార్ ఇట్ ఈస్ పాపులర్? పీపుల్ ఆర్ యూజ్డ్ దట్ జోవార్, మిల్లెట్స్ కానీ వాడుతున్నారా లేదా? ప్రస్తుతం రాయలసీమ వరకు తీసుకుంటున్నారు సార్ ఇన్ని జిల్లాల్లో, మిగతా చోట్లకి ఇంకా వెళ్ళలేదు సార్. బట్ దెర్ ఈస్ డిమాండ్ సార్. సో మనం కొంచెం ప్రొక్యూర్మెంట్ పెంచుకుంటే వీళ్ళు డెఫినెట్లీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్టర్నేటివ్ ఏమేమి ఇచ్చారు సార్? వాళ్ళు ఇప్పుడు మిల్లెట్స్ ని రైస్ కి బదులుగా మిల్లెట్స్ ని ఇవ్వడానికి ఉన్నారు సార్. రాగి అండ్ జోవార్ సార్, ఈ రెండేనా లేకపోతే అదర్ మిల్లెట్స్? కొర్రలు కూడా ఇస్తారు సార్, 3 ఇస్తామని చెప్పారు సార్. రాగి, జోవార్ అండ్ కొర్రలు సార్. బికాస్ అవర్ స్టేట్ కార్డ్ హోల్డర్స్ ఈట్ ఓన్లీ దీస్ 3 సార్. సో రాగి, జోవర్ అండ్ కొర్రలు సార్. రాగి వచ్చేసి 42 రూపీస్ 90 పైసే ఉంది సార్ ఎంఎస్పి. జోవార్ వచ్చేసి 2 వెరైటీ ఉంది సార్, ఒకటి హైబ్రిడ్ అండ్ అనదర్ వన్ ఇస్ మాల్దండి వెరైటీ సార్. హైబ్రిడ్ ఇస్ 37 రూపీస్ సార్. మాల్దండి వెరైటీ వచ్చేసి 34 రూపీస్ సార్. కానీ ఇప్పుడు మన దగ్గర జరుగుతున్నది మొత్తం కూడా రాయలసీమ జిల్లా అండ్ నార్త్ ఆంధ్రాలో ఎక్కువ రాగి ఇవన్నీ పండిస్తారు సార్. ఇక్కడ రాయలసీమ జిల్లాలో నంద్యాల, కర్నూలులో ఎక్కువ జోవార్ పండిస్తారు సార్.
లాస్ట్ టైం మనం 33,000 మెట్రిక్ టన్ మనమే కొన్నాం సార్, ఇక్కడ లోకల్గా మన రైతుల దగ్గర నుంచి మనమే కొన్నాం సార్ జోవార్. కానీ రాగి ఎక్కువ ఇవ్వట్లేదు సార్, రాగి టోటల్గా 370 మెట్రిక్ టన్ మాత్రమే కొనగలిగాం సార్. బికాస్ రాగి అవర్ పీపుల్ ఆర్ కీపింగ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫ్ కన్సంప్షన్ సార్, దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్ ఇన్ ఓపెన్ మార్కెట్. సో వాట్ ఎవర్ దే ఆర్ ఏబుల్ టు సెల్, దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ ప్రైస్ దాన్ ఎంఎస్పీ సార్. No, what I am asking, if that is the case, health reasons, agriculture department will give MSP, state MSP ఇచ్చి దాన్ని ప్రొక్యూర్ చేద్దాం మనమే. సార్ అలాంటివి చేయడం కోసం మీ కమిటీ వేసింది. అచ్చెన్నాయుడు, మీ కమిటీ అందుకే వేసాం. మీరంతా కూడా ఎక్కడికక్కడ ఇవన్నీ కూర్చొని వర్కౌట్ చేసి ఆ హెల్త్ రీజన్స్ కూడా ఒకసారి వర్కౌట్ చేసి మిల్లెట్స్ని ఎట్లా ప్రమోట్ చేస్తాం, మిల్లెట్స్ని ప్రమోట్ చేయాలంటే ప్రొడక్షన్ ఎట్లా ప్రమోట్ చేస్తాం. ఫస్ట్ ఎంఎస్పి గ్యారంటీ ఇస్తే తప్ప వాళ్ళు ప్రొడ్యూస్ చేయరు. అది చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది. ఈ 3 స్కోప్ ఉందా? స్కోప్ ఉంది సార్, మీ ఫుడ్ హ్యాబిట్స్లో స్కోప్ ఉందా? ఈ 3 ఉంది సార్. అంటే మీరు 20-30 టన్నులు అంటే నాట్ ఈవెన్ 1%, 1%. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సార్ ఆల్మోస్ట్ 12 lakh లేదు సార్, 14% దాదాపు 20 lakh కార్డు హోల్డర్స్ తీసుకున్నారు సార్. ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ తీసుకున్నారు? ఇప్పుడు 20 lakh కార్డు హోల్డర్స్ దాకా తీసుకున్నారు సార్. 20 lakh సార్. 20 lakh అంటే ఎంత పర్సెంటేజ్? 14.8% సార్. 14%. ఇప్పుడు కరెంట్ గా డిసెంబర్ లో 12 lakh తీసుకున్నారు సార్. ఇప్పుడు కరెంట్ గా జరుగుతుంది సార్ 10th నిన్న డేటా. సో 20 lakh దాకా యావరేజ్ గా 20 lakh to 25 lakh దాకా తీసుకుంటున్నారు సార్. కానీ దాన్ని ఇంకా ప్రమోట్ చేయాలి సార్. మినిమం 1 crore దాకా వెళ్ళాలి సార్. అవుట్ ఆఫ్ 1.5 crore కార్డ్ హోల్డర్స్, అట్లీస్ట్ వీ షుడ్ మూవ్ టు 60 to 70% ఆన్ పార్ విత్ షుగర్ అండ్ రెడ్ గ్రామ్ థాల్ సార్. మనం కానీ promote చేయాలి. 50-60% పోగలిగితే దట్ ఈస్ ఎ సక్సెస్. ఎస్ సార్. ఓకే, మీరు ఈ ఇయర్ నుంచి టోటల్గా ఇంటిగ్రేట్ చేసి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎంఎస్పి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఎంఎస్పి. వాట్ ఈస్ ది రేట్ ఇప్పుడు ఏంటి కంపేర్ టు అదర్ రేట్స్, హౌ ఇట్ ఈస్ నౌ? మీ అసెస్మెంట్ ఏంటి? మిల్లెట్స్ ప్రొడక్షన్, వాట్ ఈస్ ది వయబిలిటీ? ఇట్ ఈస్ వయబుల్ ఆర్ నాట్? Sir, it's viable, sir. It is అంటే around 20-25,000 per acre వస్తుంది సార్. వయబుల్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్ సార్. తక్కువ వస్తా ఉందంటే ఇట్ ఈస్ నాట్ వయబుల్ అని నా ఉద్దేశం. అంటే ప్రాసెసింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. అంటే ఎందుకంటే డైరెక్ట్గా చేయలేము సార్. ప్రాసెసింగ్ చేసిన దానికి మార్కెట్ ఎక్కువ ఉంది సార్. అందుకు ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ కూడా మనం ఆర్కేవీవై కింద దీంట్లో ఆర్ఏడి కింద ఇస్తున్నాం సార్. ఎండ్ టు ఎండ్ ఎందుకు వర్కౌట్ చేయకూడదు? విల్ డూ సార్. ఆల్ ప్రాసెస్ ఏం కావాలి, ఎక్విప్మెంట్ ఏం కావాలి, దానికి సబ్సిడీస్ ఏమి ఇస్తారు, ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ఎండ్ టు ఎండ్ పెట్టి కనీసం 50% వెళ్ళడానికి మిల్లెట్స్, రీజన్ వైజ్ జోవార్, రాగి అండ్ ఆల్సో ఇంకోటి కొర్రలు. ఈ 3 కూడా. కొర్రలు ఎక్కడ తింటున్నారు? ఏ ఏరియాకు తింటున్నారు? అంటే రాయలసీమలో ఎక్కువ సార్. కొర్ర మోస్ట్లీ రాయలసీమ అండ్ హిల్లీ రీజియన్ సార్. ఏ రీజన్లో? ఏఎస్ఆర్ కూడా ఎక్కువ సార్. మన ఏం చెప్పారు In Kharif 24, sir, total 2.2 lakh hectares coarse grain, sir, including maize, sir. Excluding maize, it is almost 80,000 hectares, sir. హెల్త్ ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? కృష్ణబాబు, ఏది 3